నమస్కారం కిరణ్ శర్మ గారు. నమస్తే అమ్మ. మాస శివరాత్రి చాలా ప్రత్యేకమైంది. ఈ మాస శివరాత్రి రోజు ఏం చేస్తే మంచిది అంటారు? విధి విధానాలు ఏంటి అసలు? ఒకటే గుర్తుపెట్టుకోండి, మాసానా ఉత్తమంచైవ మాస శివరాత్రి. అయితే ఈ మాస శివరాత్రి ఎందుకు విశిష్టత ఎందుకు వచ్చిందంటే, శివుణ్ణి తొందరగా ప్రసన్నం చేసుకోవడానికి ధ్యానంలోంచి ఆయన బయటపడినటువంటి రోజు. అంటే ధ్యానం చేస్తూ ఆయన కను తెరిచేటువంటి రోజు. త్రినేత్రధారి అయినప్పటికీ కూడా మూడో కన్ను తెరవడానికి దానికి చాలా ఎంతో గానొస్తే తెరవడు ఆయన. కానీ ఈ రోజుల్లో ఆయన త్రినేత్రుడు కూడా ప్రసన్నమైనటువంటి రూపంతో కనిపించే, అందమైన రూపంతో కనిపించేవాడు. అంతా లోకమంతా చీకట్లో ఉన్నప్పుడు ఆయన తన కంటి వెలుగుతోనే అందరికీ ప్రసన్నం చేయగలిగేటువంటి శక్తి ఉన్నవాడు ఈ యొక్క త్రినేత్రుడు, ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడికి అమావాస్యకు ముందు నాకు ప్రీతి అనేది, చాలా ప్రీతి ఆయనకి. అమావాస్య ముందు చతుర్దశి గడియల్లో రాత్రి ఆయన ఉద్భవం జరుగుతుంటుంది. ఆ సమయంలో ఆయన కనుక మనం పూజిస్తే, అభిషేకం చేస్తే, నిజంగా అందరూ ఏం చేస్తారంటే మాస శివరాత్రి చతుర్దశి కనుక ఏ రోజు రాత్రి ఉంటుందో, అంటే అమావాస్యకు ముందు చతుర్దశి ఏ రోజు రాత్రి ఉంటుందో అర్ధరాత్రి రోజున మనకి శివరాత్రి ఉన్నదే, చతుర్దశి ఉన్నదే శివరాత్రి, మాస శివరాత్రి. మనకి మాఘమాసంలో వచ్చేటువంటిది మహాశివరాత్రి. అది మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి సమానమైనది అప్పుడు ఆయన అవతరణ కనిపించింది మనకి. ఆయన ఉద్భవించాడు, స్వయంభుగా అవతరించినటువంటి భావంతో ఆ రోజు ఆయనకు జన్మదినోత్సవంగా చేస్తారు. కార్తీక మాసం అంతకంటే బలీయమైనది. ఎందుకు? భార్యా సమేతుడై అర్ధనారి తత్వంతో ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. కాబట్టి ఈ రోజున ఈ మాసం మొత్తం కూడా శివుడు విష్ణువుని పూజిస్తాడు. కార్తీక మాసంలో శివుడు విష్ణువుని పూజిస్తుంటాడు. అటువంటి విష్ణువుని పూజ సమయంలో వచ్చేటువంటి కార్తీక మాసంలో తనను చేసేటువంటి మన ఏ పూజ అయినా సరే ఆయన ద్వారా విష్ణుమూర్తికి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి విష్ణుమూర్తిని పూజిస్తామో ఈశ్వరుడు చాలా సంతోషపడతాడు. అందుకే కార్తీక దామోదర ప్రియతాం అని చెప్తుంటాం మనం ప్రతి మాటలో కూడా. దీపదానం చేసినప్పుడు కార్తీక దామోదర ప్రియతాం దీపదానం కలిసే కార్తీక ఏకాదశికి విశేషమైన ఏకాదశి. ఎందుకు విశేషంగా వచ్చింది ఏకాదశి మనకి అంటే, విష్ణుమూర్తి ఈ రోజున కళ్ళు తెరిచేటువంటి రోజు. 4 మాసాల కింద పడుకొని అందరూ వైకుంఠ చతుర్దశి ఏకాదశి అనుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజు ఆయన తెరవడు, ఆయన లేచి కూర్చుంటాడు. ఇక్కడ మనకి ఉత్పన్న ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశి అంటే ఇప్పుడు వచ్చేది మనకి. ఆయన కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు ఆ కళ్ళు తెరిచినప్పుడు ఎవరిని చూస్తాడు? ఎవరైతే ప్రసన్నం చేసుకుంటాడో అక్కడ కనబడేది ఈశ్వరుడే. ఈశ్వరుడు విష్ణుమూర్తి యొక్క దృష్టిని పట్టుకోవడానికి ఆయన పూజ చేస్తుంటాడు. ఎంత విశేషం చూడండి. అటువంటి శివకేశ్వర భేదం లేనటువంటిది మాసం కార్తీక మాసం. కాబట్టి ఇక్కడ అమ్మవారితో సైతంగా విష్ణుమూర్తిని పూజించగలిగే రోజు. కాబట్టి ఈ కార్తీక మాసంలో, మహాశివరాత్రి కంటే విలువైనటువంటి కార్తీక మాసంలో ఎవరైతే మనం శివుని పూజిస్తామో శివుని ద్వారా విష్ణుమూర్తికి ఆ యొక్క పూజా ఫలితం దక్కుతుంది. దానివల్ల మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చెప్తారు. అటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి 18/11/2025 సంవత్సరంలో మనకు వస్తుంది. అది విశేషంగా ఈ రోజున మీరు తప్పకుండా ఎవరెవరైతే పంచామృతములతో కానీ ఫలోదకంతో కానీ, అంటే ఫలోదకం అంటే కొబ్బరి నీళ్ళు కావచ్చు, మీరు ఏదైనా సరే జ్యూసులు అంటే రెడీమేడ్గా మీరు కొనుక్కొచ్చుకున్న జ్యూసులు కాకుండా మీకు స్వయంగా దానిమ్మ పండుని మనం గ్రైండ్ చేసి ఆ జ్యూస్ని, బతాయి పళ్ళని జ్యూస్ని మనం చేసి దాన్ని కనుక శివుడికి అభిషేకం చేసినట్టయితే ఆయనకు అద్భుతమైన ప్రీతి ఆయనకి. ఇక్కడ కొంతమంది కుహానా మేధావులందరూ కూడా మీరు పాలు వేస్ట్ చేస్తున్నారు, పళ్ళ రసాలు వేస్ట్ చేస్తున్నారు అంటే వారికి కూడా చాలా సమాధానం చెప్పారు. మన దాంట్లో సమాధానం చెప్పాలి కదా, తప్పదు కదా. శివలింగాన్ని పూజ చేసేటప్పుడు శివలింగం చాలా నీట్గా ఉంటుంది. ఆ నీట్గా ఉన్నటువంటి దాంట్లో మీరు కింద ఒక పెద్ద బేసిన్ పెట్టి ఆ పాలు సేకరించి దాన్ని కాచి వడబోసి శుభ్రంగా దాంట్లో పెరిగేసి తోడుపెట్టి సాయంత్రానికల్లా అందరికీ పెరుగు పంచండి. ఇది సూడో నాస్తికులందరూ కూడా ఈ పని చేస్తే మీరు అనుకున్నటువంటిగా ఈ ఫలాలు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి, బాగుంటుంది. రెండోది, ఆ పాలన్నీ కూడా ఈ భూమిలోకి ఇంకినప్పుడు భూమిలో ఉండేటువంటి అనేకమైనటువంటి క్రిమి కీటకాదాలకి ఆహారంగా వెళ్తుంది. ఇది తెలుసుకోండి సూడో నాస్తికులు కొద్దిగా మీరు. ఇంతవరకు సమాధానం. ఇక తర్వాత మన విషయంలోకి వచ్చేస్తే, ఈ మాస శివరాత్రి పంచామృతాలు అభిషేకించిన వారికి ఐశ్వర్య ప్రాప్తి. ఇక మనకి రాజకీయ రంగంలో వృద్ధి పొందడానికి కావాలిగా, రాజకీయ రంగంలో ఉన్నారు కదా, వాళ్ళు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనవాడు కొంత సమాధానం, కొంత కామెంట్ చేస్తారు. అంటే అందరూ కూడా కాంగ్రెస్ వాడు కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఇంకోడు కానీ, బీజేపీ ఇతరత్ర లోకల్ లీడర్స్ అందరూ కూడా అందరూ నూనెతో అభిషేకించి అందరు గెలుస్తారా అంటే నీ పూర్వజన్మ పుణ్యఫలం ఎంత? అంటే ఈ ఒక్క రోజు కోసం ఆర్టిఫిషియల్గా వచ్చేసి ఈ ఒక్క రోజున పూజ సరిపోదు. నిరంతరము సధర్మ రక్షణ కొరకు, సనాతన ధర్మ రక్షణ కొరకు నువ్వు నిరంతరం పూజ చేస్తున్న వాడే గెలుస్తాడు. ఈ విషయాన్ని గమనించుకోవాలి ఫస్ట్ మనం. కాబట్టి నువ్వుల నుండి అభిషేకం చేస్తే శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని రాజకీయాలు కానీ ఏదైనా పోటీలలో కానీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలోకి వచ్చేస్తే చెరుకు రసంతో కానీ అన్నముతో కానీ అభిషేకం చేస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం. లేదండి మాకు ధనం కావాలి స్వామి, కాంట్రాక్ట్లో ఉన్నాను, డబ్బులు కావాలి, తప్పకుండా మీరు పంచామృతములతో గంగా జలముతో తప్పకుండా అభిషేకం చేయండి, మీకు ఆర్థికమైన అభివృద్ధులు కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది నవధాన్యాలు నీళ్ళలో వేసి ఆ నవధాన్య నీళ్ళతో అభిషేకం చేస్తారు.
అది మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. జాతకరీత్యా 12 రాశుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించే అవకాశం బలంగా ఉంటుంది. యాక్చువల్గా ఈ మాసంలో మనం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, కర్కాటకము, తుల మరియు ధనుస్సు, మీనరాశి వారికి, కుంభము, మేషరాశి వారికి కొంత ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, గ్రహాల ఎఫెక్ట్ ఎక్కువ. తులలో రవి రావడం ఒకటి, కర్కాటకంలో గ్రహ సంచారం సరిగ్గా లేకపోవడం, అతిచారం వల్ల కావచ్చు, ఏలినాడు శని కావచ్చు, అర్ధాష్టమి శని కావచ్చు, ఇవన్నీ వీళ్ళకి బాగా ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల వీళ్ళకి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా చికాకులు, విడిపోవడాలు, ప్రేమ విఫలాలు, ఇక మానసిక విభేదాలు, ఇక మానసికమైనటువంటి ఇది శరీరాన్ని నాశనం చేసుకోవడం, అంటే ఇక ఆ మాట మాట్లాడదు కాబట్టి ఏదో చేసుకోవడం, ఇంకేదో తనువు చాలించడం అంటారు కదా, అదంతా చేసుకోవడం వల్ల కూడా పోగొట్టడానికి అవకాశం. ఈ మానసిక వికల్పం నుంచి, అంటే మానసికమైనటువంటి ఇబ్బంది బయటపడడానికి తప్పకుండా నవధాన్యాల నీళ్ళని మనం అభిషేకం చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మనకి అర్చన చేయడానికి ఎవరైతే 108 మారేడు దళాలతో శివుడిని కనుక పూజిస్తారు, 108 మారేడు దళాలతో, 108 తులసి దళాలతో విష్ణువుని పూజిస్తారో వారి ఇంట్లో తప్పక లక్ష్మీ ప్రాప్తి బాగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం అవుతుంది, వివాహం లేని వారికి వివాహం జరుగుతుంది, అలాగే అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు ఉంటాయి. ముఖ్యంగా విద్యావంతులు అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ని రకాల శుభ ప్రయోజనాలటువంటి విశేషమైనది మాస శివరాత్రి. మహాశివరాత్రి కంటే గొప్పదైంది మాస శివరాత్రి. ఈ రోజు చేసేటువంటి పూజ, ఈ మాస శివరాత్రిలో చేసే పూజ మీకు శివకేశవుని అర్చించినటువంటి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు మాస శివరాత్రి రోజున 5 వస్తువులు దానం చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. ఒకటి, ఈ అన్ని రాష్ట్రాల వారు చేసుకోండి. ముఖ్యంగా చేసుకోవాల్సినవి కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ, మీన, మేషం వాడు. వీళ్ళు ఎక్కువ చేసుకోవాలి. వీళ్ళు దీపదానం చేసుకోండి. ఉసిరిక దీపదానం, ధాత్రి దీపదానం చేసుకోవడం, లేదా మట్టి ప్రమిదలో నూనె ఉంచి దీపదానం చేసుకోవడం, అదొక విశేషం. ఇక మనకి మేషము, వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా స్వయం పాకం, అన్నము, పప్పు, అంటే అన్నము, కందిపప్పులు, అంటే నూనె, నెయ్యి, ఇవన్నీ స్వయం పాక దినుసులు బ్రాహ్మణుడు దానం చేయండి. అలాగే మకర కుంభ రాశుల వారు నూల నూనె మరియు ఒత్తులు దేవాలయంలో ఇవ్వాలి. విష్ణు ఆలయంలో కానీ, శివాలయంలో కానీ ఆ పూజారికి దీపం వెలిగించడానికి ఇచ్చేసేది. అంటే మీ ముందు వెలిగించో చెప్పకండి, మా ముందు వెలిగించాడు అని చెప్పక్కల్లా. అది ఎప్పుడు వెలిగించినా సరే అయినా ఈ రోజున మనం సమర్పణ చేస్తే తప్పకుండా దాని ఫలితం మనకి సంవత్సరంతో ఉంటుంది. ఈ మకర కుంభరాశి ఇచ్చారు. ఇక మూడవది, మనకి వస్త్రదానం చేయాల్సిన వాళ్ళు తుల, వృశ్చికము, కర్కాటకము, కన్యా రాశి వారు వస్త్రదానం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు మిథున రాశి వారు మరియు ఈ యొక్క వృషభ రాశి వారు 2 రాష్ట్రాల వారు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సింది ఉదకుంభ దానం. నీళ్ల కుండ కానీ, నీళ్ల బిందె కానీ, నీళ్లలో ఉన్నటువంటి ఒక చెంబు కానీ ఇది దానం చేసుకుంటే విశేషమైన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఇలా మనం ఈ రాష్ట్ర వర్గానికి దానం చేస్తే అద్భుత ప్రయోజనం. ఇంకా అన్ని రాష్ట్రాలు చేసిన ఇంకొక దానం ఏంటంటే సాలగ్రామ దానం. దొరికితే నిజమైన సాలగ్రామం చేయండి, లేకపోతే శివలింగ దానం చేసుకోండి, సరిపోతుంది. అది కూడా లేకపోతే ఒక మట్టి ముద్దతో శివలింగాన్ని తయారు చేసి పుట్టమనతో ఆ శివలింగాన్ని దానం ఇచ్చినా మీకు శుభం కలుగుతుంది, అనుకూలవంతమైన ప్రతిఫలాన్ని పొందుకోవచ్చు. ఇటువంటి మాస శివరాత్రిని వదులుకోకండి. ప్రతి సంవత్సరంలో వస్తుంది కదా, వస్తుంది. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మాస శివరాత్రి విశేషమైందే. ఈ కార్తీక మాసం కూడా ఇంకా విశేషమైంది కాబట్టి తప్పకుండా ఇది దానం చేసుకొని ఆనందాన్ని పొందుకోండి. ఎవరైనా కించిత్ స్వామివారి పైన ఒక చెంబెడు నీళ్లు వేసి, ఇంత భస్మం వేసి స్వామివారికి ఇంత ఒక మారేడుదలం పెట్టిన వారికి ఆ జన్మ కృత పాపం నాశనం అవుతుంది. సంపూర్ణ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని ఆ పరమేశ్వరుడికి వదిలివేసిన వారికి అష్టైశ్వర్యం కలుగుతుంది. తప్పకుండా మీరు అనుకున్న పని నెరవేరుతుంది, సందేహం లేదు. గురువు గారు, థ్యాంక్ యూ. ఆనంద సిద్ధిరస్తు.